ఓం శాంతి. నవంబర్ 15వ తారీఖు 2023 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, సర్వులను ఆశీర్వదించేవారు ఆనంద సాగరులైన ఒక్క తండ్రి మాత్రమే. తండ్రినే దుఃఖహర్త సుఖకర్త అని అంటారు. వారు తప్ప ఇతరులెవ్వరూ దుఃఖాన్ని హరించలేరు. ప్రశ్న: భక్తి మార్గము మరియు జ్ఞాన మార్గము రెండిటిలోనూ దత్తత తీసుకునే ఆచారముంది, కానీ వ్యత్యాసమేది? జవాబు: భక్తి మార్గంలో ఎప్పుడైనా ఎవరికైనా దత్తత అయితే గురు శిష్యుల సంబంధం ఉంటుంది. సన్యాసులు కూడా దత్తత అయినప్పుడు తమను అనుచరులుగా చెప్పుకుంటారు. కానీ జ్ఞాన మార్గంలో మీరు అనుసరించే అనుచరులుగా లేక శిష్యులుగా కారు. మీరిప్పుడు తండ్రికి పిల్లలుగా అయ్యారు. పిల్లలుగా అవ్వడమంటే వారసత్వానికి అధికారులుగా అవ్వడము. పాట: ఓం నమః శివాయ. ఓం శాంతి. పిల్లలు పాటను విన్నారు. ఇది పరమపిత పరమాత్మ శివుని మహిమ. శివాయ నమః అని కూడా అంటారు. రుద్రాయ నమః లేక సోమనాథాయ నమః అని అనరు. శివాయ నమః అని అంటారు. మరియు వారి స్తుతి కూడా చాలా జరుగుతుంది. ఇప్పుడు శివాయ నమః అని తండ్రినే అంటారు. గాడ్ ఫాదర్ పేరు శివ. వారు నిరాకారులు. ఓ గాడ్ ఫాదర్ అని ఎవరన్నారు? ఆత్మ అంటుంది. కేవలం ఓ ఫాదర్ అని అన్నట్లయితే అది శారీరక తండ్రికి వర్తిస్తుంది. ఓ గాడ్ ఫాదర్ అని అన్నందున అది ఆత్మిక తండ్రికి వర్తిస్తుంది. ఇవి అర్థం చేసుకునే విషయాలు. దేవతలను పారసబుద్ధి గలవారని అంటారు. దేవతలైతే విశ్వాధికారులుగా ఉండేవారు. ఇప్పుడు యజమానులు ఎవ్వరూ లేరు. భారతదేశానికి అధిపతులెవ్వరూ లేరు. రాజులను కూడా తండ్రి అన్నదాత అని అంటారు. ఇప్పుడైతే రాజులే లేరు. కనుక శివాయ నమః అని ఎవరన్నారు? వీరు తండ్రి అని ఎలా తెలుస్తుంది? బ్రహ్మ కుమార కుమారీలైతే చాలామంది ఉన్నారు. వీరు శివబాబాకు పౌత్రులు. బ్రహ్మ ద్వారా వీరిని దత్తత చేసుకుంటారు. మేము బ్రహ్మకుమార కుమారీలమని అందరూ అంటారు. మంచిది. బ్రహ్మ ఎవరి పుత్రుడు? శివబాబా పుత్రుడు. బ్రహ్మ విష్ణు శంకరులు ముగ్గురు శివుని కుమారులే. శివబాబా శ్రేష్టాతి శ్రేష్టమైన భగవంతుడు. నిరాకార వతనములో పరంధామంలో ఉండేవారు. బ్రహ్మ విష్ణు శంకరులు సూక్ష్మవతనవాసులు. మంచిది. మానవ సృష్టిని ఎలా రచించారు? శివబాబా అంటున్నారు, డ్రామానుసారము నేను సాధారణమైన బ్రహ్మ తనువులో ప్రవేశించి ఇతనిని ప్రజాపితగా చేస్తాను. నేను ఇతడిలోనే ప్రవేశిస్తాను. ఇతనికి బ్రహ్మ అని పేరు పెట్టాను. దత్తత తీసుకున్న తర్వాత పేరు మారిపోతుంది. సన్యాసులు కూడా పేరును మార్చుకుంటారు. మొదట గృహస్థుల వద్ద జన్మ తీసుకుంటారు. తర్వాత సంస్కారం అనుసారము చిన్నతనం నుండే శాస్త్రాలు మొదలైనవి చదువుతారు. తర్వాత వైరాగ్యం వస్తుంది. సన్యాసుల వద్దకు దత్తత వెళ్తారు. వీరు మా గురువని చెప్తారు. వారిని తండ్రి అని అనరు. వారు గురువులకు శిష్యులుగా లేదా అనుచరులుగా అవుతారు.
గురువులు శిష్యులను దత్తత చేసుకుంటారు. వీరు మా శిష్యులు లేక అనుచరులని అంటారు. ఇక్కడ తండ్రి మీరు నా పిల్లలని అంటారు. ఆత్మలైన మీరు తండ్రినైన నన్ను భక్తి మార్గంలో పిలుస్తూ వచ్చారు. ఎందుకంటే ఇక్కడ దుఃఖము చాలా ఉంది. త్రాహి త్రాహి అని అంటున్నారు. పతిత పావనులు తండ్రి ఒక్కరే. నిరాకార శివునికి ఆత్మ నమస్కరిస్తుంది కనుక వారు తండ్రే కదా. మీరే తల్లి తండ్రి అని గాడ్ ఫాదర్నే మహిమ చేశారు. తండ్రి ఉన్నట్లయితే తల్లి కూడా తప్పకుండా కావాలి. తల్లి తండ్రి లేకుంటే రచన జరగదు. తండ్రి పిల్లల వద్దకు రావలసి వస్తుంది. ఈ సృష్టి చక్రము ఎలా పునరావృతం అవుతుందో దీని ఆదిమధ్యాంతాలను తెలుసుకోవాలి. దీనినే త్రికాలదర్శులుగా అవ్వడమని అంటారు. ఇన్ని కోట్ల పాత్రధారులున్నారు. ప్రతి ఒక్కరిది ఎవరి పాత్ర వారిదే. ఇది అనంతమైన డ్రామా. తండ్రి అంటున్నారు, నేను ముఖ్య రచయితను, దర్శకుడను, ముఖ్య పాత్రధారిని. పాత్ర చేస్తున్నాను కదా. బాబా అంటారు, ఆత్మనైన నన్ను సుప్రీం అని అంటారు. ఆత్మ పరమాత్మల రూపము ఒక్కటే. వాస్తవంలో ఆత్మ బిందువు. భ్రుకుటి మధ్యలో ఆత్మ నక్షత్రంలాగా ఉంటుంది కదా. అతి సూక్ష్మమైనది. దానిని చూచేందుకు వీలు పడదు. ఆత్మ కూడా సూక్ష్మమైనది. ఆత్మల తండ్రి కూడా సూక్ష్మమైన వారే. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఆత్మలైన మీరు బిందు సమానమైన వారు. శివుడనైన నేను కూడా బిందు సమానమే. అయితే నేను సుప్రీం సృష్టికర్తను, దర్శకుడను. నేను జ్ఞానసాగరుడను. శివబాబా చెప్తున్నారు, నాలో సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానముంది. నేను జ్ఞానసాగరుడను, ఆనందసాగరుడను. అందరినీ ఆశీర్వదిస్తాను. అందరినీ సద్గతిలోకి తీసుకెళ్తాను. దుఃఖహర్త సుఖకర్త ఒక్క తండ్రి మాత్రమే. సత్యయుగంలో దుఃఖితులు ఎవ్వరూ ఉండరు. అక్కడ లక్ష్మీనారాయణల రాజ్యమే ఉంటుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, నేను ఈ సృష్టిరూపీ వృక్షానికి బీజరూపుడను. మామిడి వృక్షం ఉందనుకోండి, దాని బీజము జడమైనది, అది మాట్లాడదు. ఒకవేళ చైతన్యమైతే ఇలా మాట్లాడేది, నా బీజము ద్వారా ఇలాంటి కొమ్మలు రెమ్మలు ఆకులు వస్తాయి. ఇప్పుడిది చైతన్యమైనది. దీనిని కల్పవృక్షమని అంటారు. మానవ సృష్టి బీజము పరమపిత పరమాత్మ. నేనే వచ్చి దీని జ్ఞానాన్ని అర్థం చేయిస్తానని తండ్రి అంటున్నారు. పిల్లలను సదా సుఖీలుగా చేస్తాను. దుఃఖితులుగా చేసేది మాయ. భక్తి మార్గము ఇప్పుడు పూర్తవుతుంది. డ్రామా తప్పకుండా తిరగాల్సిందే, పునరావృతమవ్వాలి. ఇది అనంతమైన ప్రపంచ చరిత్ర భూగోళము. చక్రము తిరుగుతూ ఉంటుంది. కలియుగము మారి మళ్ళీ సత్యయుగము వస్తుంది. సృష్టి అయితే ఒక్కటే. గాడ్ ఫాదర్ కూడా ఒక్కరే. వీరికి ఏ తండ్రి లేరు. వారే టీచరై చదివిస్తున్నారు. భగవాను వాచ, నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. మనుషులకు తల్లిదండ్రుల గురించి తెలీదు. నిరాకారులైన శివబాబాకు మనము నిరాకార పిల్లలమని పిల్లలైన మీరు తెలుసుకున్నారు.
అంతేకాక సాకార బ్రహ్మకు కూడా పిల్లలమే. నిరాకార పిల్లలంతా సోదరులు, బ్రహ్మ పిల్లలంతా సోదరీ సోదరులు. ఇది పవిత్రంగా ఉండేందుకు యుక్తి. సోదరీ సోదరులు వికారాలలోకి ఎలా వెళ్తారు? వికారాల అగ్నియే అంటుకుంటుంది కదా, కామాగ్ని అని అంటారు. దీని నుండి రక్షించుకునే యుక్తిని తండ్రి తెలిపిస్తున్నారు. ఒకటేమో ప్రాప్తి చాలా శ్రేష్టమైనది. ఒకవేళ మనము తండ్రి శ్రీమతమును అనుసరిస్తే అనంతమైన తండ్రి వారసత్వాన్ని పొందుతాము. స్మృతి ద్వారానే సదా ఆరోగ్యవంతులుగా అవుతారు. ప్రాచీన భారతదేశ యోగము ప్రసిద్ధమైనది. తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేస్తూ చేస్తూ మీరు పవిత్రులైపోతారు, పాపాలు భస్మమైపోతాయి. తండ్రి స్మృతిలో శరీరాన్ని వదిలినట్లయితే నా వద్దకు వచ్చేస్తారు. ఈ పాత ప్రపంచము సమాప్తమవ్వనున్నది. ఇది అదే మహాభారత యుద్ధము. ఎవరైతే తండ్రికి పిల్లలుగా అవుతారో వారే విజయులుగా అవుతారు. ఇక్కడ రాజధాని స్థాపన అవుతూ ఉంది. స్వర్గాధికారులుగా తయారు చేసేందుకే భగవంతుడు రాజయోగాన్ని నేర్పిస్తారు. మళ్ళీ మాయా రావణుడు నరకానికి అధిపతులుగా చేస్తాడు. అది శాపము లభించినట్లవుతుంది. తండ్రి చెప్తున్నారు, అతి ప్రియమైన పిల్లలారా, నా మతముననుసరించి మీరు స్వర్గవాసి భవ. మళ్ళీ రావణ రాజ్యము మొదలైనప్పుడు రావణుడు, హే ఈశ్వరుని పిల్లలు, నరకవాసి భవ అని అంటాడు. నరకము తర్వాత మళ్ళీ స్వర్గము తప్పకుండా వస్తుంది. ఇది నరకము కదా. ఎన్ని మారణ హోమాలు జరుగుతున్నాయి. సత్యయుగంలో యుద్ధాలు జగడాలు ఉండవు. భారతదేశమే స్వర్గంగా ఉండేది. అప్పుడు వేరే ఏ ఇతర రాజ్యాలు లేనేలేవు. ఇప్పుడు భారతదేశం నరకంగా ఉంది. అనేక ధర్మాలు ఉన్నాయి. అనేక ధర్మాల వినాశనం, ఏకధర్మ స్థాపన చేసేందుకు నేను రావలసి వస్తుందని మహిమ చేయబడుతుంది. నేను ఒక్కసారి మాత్రమే అవతరిస్తాను. తండ్రి ఈ పతిత ప్రపంచంలోనే రావలసి పడుతుంది. ఎప్పుడు ఈ పాత ప్రపంచము అంతమవ్వనున్నదో అప్పుడు వారు వస్తారు. దాని కొరకు యుద్ధము కూడా జరగాలి. తండ్రి చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు అశరీరీలుగా వచ్చారు. 84 జన్మల పాత్రను పూర్తి చేశారు. ఇప్పుడు తిరిగి వెళ్ళాలి. నేను మిమ్మల్ని పతితుల నుండి పావనంగా చేసి తిరిగి తీసుకువెళ్తాను. లెక్కాచారము ఉంది కదా. 5000 సంవత్సరాలలో దేవతలు 84 జన్మలను తీసుకుంటారు. అందరూ 84 జన్మలను తీసుకోరు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేయండి, వారసత్వము తీసుకోండి. సృష్టి చక్రము బుద్ధిలో తిరగాలి. మనము పాత్రధారులము కదా. పాత్రధారులమై డ్రామా రచయిత, దర్శకుడు, ముఖ్య పాత్రధారులు తెలియకపోతే వారు బుద్ధిహీనులు. దీని వలన భారతదేశం ఎంత పేద దేశంగా అయిపోయింది. మళ్ళీ తండ్రి వచ్చి సంపన్నంగా చేస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, భారతవాసులైన మీరు స్వర్గంలో ఉండేవారు. మళ్ళీ మీరే 84 జన్మలను తప్పకుండా తీసుకోవలసి వచ్చింది.
ఇప్పుడు మీ 84 జన్మలు పూర్తయ్యాయి. ఇక ఈ చివరి జన్మ మిగిలి ఉంది. భగవానువాచ భగవంతుడైతే అందరికీ ఒక్కరే. కృష్ణుణ్ణి ఇతర ధర్మాల వారు భగవంతుడని ఒప్పుకోరు. నిరాకారుణ్ణి మాత్రమే అంగీకరిస్తారు. వారు ఆత్మలందరికీ తండ్రి. తండ్రి చెప్తున్నారు, నేను అనేక జన్మల అంతిమ జన్మలో వచ్చి ఇతనిలో ప్రవేశిస్తాను. రాజ్యము స్థాపన అవుతుంది, మళ్ళీ వినాశనం మొదలవుతుంది. నేను వెళ్ళిపోతాను. ఇది చాలా పెద్ద యజ్ఞము. ఇతర యజ్ఞాలన్నీ ఇందులో స్వాహా అవ్వనున్నాయి. పూర్తి ప్రపంచంలోని చెత్తా చెదారము ఇందులో పడిపోతుంది. తర్వాత ఏ యజ్ఞము రచింపబడదు. భక్తి మార్గము సమాప్తమైపోతుంది. సత్యత్రేతా యుగాల తర్వాత మళ్ళీ భక్తి మొదలవుతుంది. ఇప్పుడు భక్తి పూర్తవుతుంది. కావున ఈ మహిమ అంతా శివబాబాదే. వీరికి ఎన్నో పేర్లను ఉంచారు, కానీ వారిని గురించి ఏమీ తెలీదు. వీరిని శివుడు, రుద్రుడు, సోమనాథ్, బబూరీనాథ్ అని కూడా అంటారు. ఒక్కరికే అనేక పేర్లను పెట్టేశారు. ఎటువంటి సేవ చేశారో అటువంటి పేర్లను పెట్టారు. మీకు సోమరసాన్ని తాపిస్తున్నారు. మాతలైన మీరు స్వర్గద్వారాన్ని తెరిచేందుకు నిమిత్తంగా ఉన్నారు. పవిత్రులకే నమస్కరిస్తారు. అపవిత్రులు పవిత్రులకు నమస్కరిస్తారు. కన్యలకు అందరూ తల వంచుతారు. ఈ బ్రహ్మకుమార కుమారీలు ఈ భారతదేశాన్ని ఉద్ధరిస్తున్నారు. పవిత్రంగా అయ్యి తండ్రి ద్వారా పవిత్ర ప్రపంచ వారసత్వాన్ని తీసుకోవాలి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా అవ్వాలి. ఇందులో శ్రమ ఉంది. కామము మహాశత్రువు. కామము లేకుండా ఉండలేకుంటే కొట్టడం ప్రారంభిస్తారు. రుద్రయజ్ఞంలో అబలలపై అత్యాచారాలు జరుగుతాయి. దెబ్బలు తిని తిని చివరికి వారి పాపపు కుండ నిండగానే మళ్ళీ వినాశనం జరుగుతుంది. చాలామంది పిల్లలున్నారు. ఎప్పుడూ నన్ను చూసి ఉండరు. బాబా, మీరు మాకు తెలుసు. మీ ద్వారా వారసత్వము తీసుకునేందుకు తప్పకుండా పవిత్రంగా అవుతామని రాస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. శాస్త్రాలను చదవడం, తీర్థయాత్రలకు వెళ్ళడం వంటి భక్తి మార్గపు శారీరక యాత్రలను చేస్తూ వచ్చారు. ఇప్పుడు మీరు తిరిగి ఇంటికి వెళ్ళాలి. కనుక నాతో బుద్ధి యోగాన్ని జోడించండి. ఇతర సాంగత్యాలను తెంచి ఒక్క నాతో సంబంధం జోడించినట్లయితే నేను మిమ్మల్ని నా జతలో ఇంటికి తీసుకువెళ్ళి మళ్ళీ స్వర్గంలోకి పంపిస్తానని బాబా అంటున్నారు. అది శాంతిధామము. అక్కడ ఆత్మలు మాట్లాడవు. సత్యయుగము సుఖధామము. ఇది దుఃఖధామము. ఇప్పుడు ఈ దుఃఖధామంలో ఉంటూ శాంతిధామము, సుఖధామాలను స్మృతి చేస్తే మళ్ళీ మీరు స్వర్గంలోకి వచ్చేస్తారు. మీరు 84 జన్మలను తీసుకున్నారు. వర్ణాలు తిరుగుతూ ఉంటాయి. మొదట బ్రాహ్మణ వర్ణము శిఖ, తర్వాత దేవతా వర్ణము, క్షత్రియ వర్ణము. పల్టీలాట ఆడతారు కదా. మళ్ళీ ఇప్పుడు మనము బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతాము. ఈ చక్రము తిరుగుతూ ఉంటుంది. దీనిని తెలుసుకున్నందున చక్రవర్తి రాజులుగా అవుతాము. అనంతమైన తండ్రి ద్వారా
అనంతమైన వారసత్వాన్ని తీసుకోవాలి. కనుక తప్పకుండా తండ్రి మతమును అనుసరించాల్సి ఉంటుంది. నిరాకారులైన పరమాత్మ వచ్చి ఈ సాకార శరీరంలో ప్రవేశించారని మీరు అర్థం చేయిస్తారు. ఆత్మలైన మనము నిరాకారంగా ఉన్నప్పుడు అక్కడ ఉంటాము. ఈ సూర్యచంద్రులు సృష్టికి వెలుగునిచ్చే దీపాలు. దీనిని అనంతమైన పగలు రాత్రి అని అంటారు. సత్యత్రేతాయుగాలు పగలు, ద్వాపర కలియుగాలు రాత్రి. తండ్రి వచ్చి సద్గతి మార్గాన్ని తెలియజేస్తారు. ఎంత మంచి వివేకము లభిస్తుంది. సత్యయుగంలో సుఖం ఉంటుంది, తర్వాత కొద్ది కొద్దిగా తగ్గిపోతూ వస్తుంది. సత్యయుగంలో 16 కళలు, త్రేతాయుగంలో 14 కళలు. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. అక్కడ ఎప్పుడూ అకాల మృత్యువు ఉండదు. ఏడవడము, జగడాలు, యుద్ధాలు చేయవలసిన మాటే లేదు. అంతా చదువుపైనే ఆధారపడి ఉంది. చదువు ద్వారానే మానవుల నుండి దేవతలుగా అవ్వాలి. భగవాన్ భగవతీలుగా తయారు చేసేందుకు భగవంతుడు చదివిస్తున్నారు. ఆ చదువు పైసల చదువు. ఈ చదువు వజ్ర సమానమైనది. కేవలం ఈ అంతిమ జన్మలో పవిత్రంగా అవ్వవలసి ఉంటుంది. ఇది సహజాతి సహజమైన అతి సులభమైన రాజయోగము. బ్యారిస్టర్ చదువు మొదలైనవి చదవడం అంత సులభం కాదు. ఇక్కడైతే తండ్రిని మరియు చక్రాన్ని స్మృతి చేయడం ద్వారా చక్రవర్తి రాజులుగా అయిపోతారు. తండ్రిని గురించి తెలియదంటే ఏమీ తెలియనట్లే. తండ్రి స్వయం విశ్వాధిపతిగా అవ్వరు, పిల్లలను అధిపతులుగా చేస్తారు. శివబాబా అంటున్నారు, ఇతడు మహారాజుగా అవుతాడు, నేనవ్వను. నేను నిర్వాణధామంలో వెళ్ళి కూర్చుంటాను. పిల్లలను విశ్వాధికారులుగా చేస్తాను. సత్యసత్యమైన నిష్కామ సేవ ఒక్క నిరాకారుడైన పరమపిత పరమాత్మ మాత్రమే చెయ్యగలరు. మానవులు చెయ్యలేరు. ఈశ్వరుణ్ణి పొందడం వలన పూర్తి విశ్వానికి అధికారులుగా అవుతారు. భూమ్యాకాశాలకన్నిటికీ అధిపతులుగా అవుతారు. దేవతలు విశ్వాధికారులుగా ఉండేవారు కదా. ఇప్పుడైతే ఎన్ని విభాగాలైపోయాయి. ఇప్పుడు మళ్ళీ తండ్రి చెప్తున్నారు, నేను మిమ్మల్ని విశ్వాధికారులుగా తయారు చేస్తాను. స్వర్గంలో మీరే ఉండేవారు. భారతదేశం విశ్వానికి యజమానిగా ఉండేది, కానీ ఇప్పుడు భికారిగా అయిపోయింది. మళ్ళీ ఈ మాటల ద్వారా విశ్వానికి అధిపతులుగా తయారు చేస్తాను. మెజారిటీ మాటలదే. అందుకే వందే మాతరమని అంటారు. సమయము కొద్దిగా మాత్రమే ఉంది. శరీరముపై నమ్మకం లేదు. అందరూ మరణించాల్సిందే. అందరిది వానప్రస్థ అవస్థ. అందరూ తిరిగి వెళ్ళాలి. స్వయం భగవంతుడే చదివిస్తున్నారు. జ్ఞానసాగరులు, శాంతి సాగరులు, ఆనంద సాగరులని వారినే అంటారు. వారు మళ్ళీ నన్ను గుణసంపన్నంగా 16 కళా సంపూర్ణులుగా పవిత్రంగా చేస్తారు. మంచిది. मीठे मीठे सिकीलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और
నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, ఈ చదువు వజ్ర సమానంగా చేస్తుంది. అందువలన ఈ చదువును బాగా చదవాలి. ఇతర సాంగత్యాలన్నీ వదిలి ఒక్క తండ్రితో సాంగత్యాన్ని జోడించాలి. 2వ పాయింట్, శ్రీమతమును అనుసరిస్తూ స్వర్గవారసత్వాన్ని తీసుకోవాలి. నడుస్తూ తిరుగుతూ స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉండాలి. వరదానము: మేరే పన్ను వదిలి ట్రస్టీలుగా ఈ సేవ చేసే సదా సంతుష్ట ఆత్మా భవ. వివరణ: లౌకిక పరివారంలో ఉంటూ సేవ చేస్తూ నేను ట్రస్టీని, సేవాధారిణని సదా గుర్తుండాలి. సేవ చేస్తున్నప్పుడు కొద్దిగా కూడా మేరాపన్ ఉండరాదు. అప్పుడు సంతుష్టంగా ఉంటారు. మేరాపన్ వచ్చినప్పుడు కలత చెందుతారు. నా కొడుకు ఇలా చేస్తున్నాడే అని ఆలోచిస్తారు. ఎక్కడ మేరాపన్ ఉంటుందో అక్కడ కలత చెందుతారు. ఎక్కడ నీది నీది అనేది వస్తుందో అక్కడ తేలికగా తేలియాడుతూ ఉంటారు. నీది నీది అనడం అనగా స్వమానంలో ఉండడం. నాది నాది అని అనడం అనగా అభిమానంలోకి రావడం. స్లోగన్: బుద్ధిలో ప్రతి సమయం తండ్రి మరియు శ్రీమతము యొక్క స్మృతి ఉంటే అప్పుడు వారిని హృదయపూర్వకంగా సమర్పితమైన ఆత్మ అని అంటారు. ఓం శాంతి.